పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. జెండా కొండ కత్తి సుత్తి గిట్ట కోట కొమ్ము కోడే, వచ్చలేని కోడే సిరిగల కోడే, ఎల్ల ఎల్ల కోడే ఎచ్చైనా కోడే, ప్రతిగత గట్టిది రాయలసీమ కోడే. నెత్తురు మరిగితే సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా. సత్తువ ఉరిమితే కొట్టర కొండ. రయ్య రయ్య రగతం లేలే మొన్నే. రథము దమ్ము గుండెల కెగదన్నునే. కూరరం పిర్రు పిర్రు బిగిసెనే అరసింహాసి కటి ముప్పంతా ముగిసెనే. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వాడాలా తప్పుల మేళాలు మహా. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కడు కూడా తన ఇంటి ముందర తన ఇంటి పైన జాతీయ పతాకం ఎగరేయాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు పాలకులు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి అలాగే ఫైర్ స్టేషన్ సెంటర్ దాకా వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో జాతీయ పతాకాన్ని ఊరేగిస్తూ వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి రేపటి నుంచి కూడా ప్రతి ఒక్కరు తమ ఇంటి మీద ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభించవలసిందిగా భారతీయ తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే బాబు గారు, గవర్నర్ గారు, అలాగే జనసేన నుంచి వచ్చినటువంటి సురేంద్ర గారు, ఇంకా నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ మన పివిఆర్ గారు, అలాగే కన్వీనర్ గారు, అలాగే కబడ్డీ గారు, సుధ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा. घर घर तिरंगा, रथ घर तिरंगा, घरों घरी तिरंगा, प्रत्येक घरी तिरंगा. आसमान को पाना है, आसमान से आगे जाना है. नए भारत की नई कहानी अब आसमां को सुनाना है. गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे. अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे. घर घर तिरंगा, हर घर तिरंगा. इंटिंटा झंडा मने मने गु त्रिवर्णा. వన్నతోడి తిరగదోరా इंडिया 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 इंडिया.
का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के माथे पे सजा। श्वेत है क्या रंग सत्य का, ये श्वेत रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये धर्म चक्र विकास का, इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा, तिरंगा प्यारा। घोरे घोरे तिरंगा, शाम घोरे तिरंगा, घेर घेर तिरंगो, ज्योति घोरे पताका, घर घर तिरंगा, घर घर तिरंगा, घर घर तिरंगा, घर घर तिरंगा, घर घर तिरंगा। जय हो भारत देशमा, जय हो त्रिवर्ण पताकमा। अस्य श्यामलं मा देशं विश्वशान्तिमा सन्देशं, सत्यमेव जयते मानिनादम्। वेद विज्ञान विख्यातं वेद संस्कृतुर सम्मिलितं, नित्य सन्तोष शोभितं भारतम्। विक्रमार्जितं मा स्वातन्त्र्यं, चिक्कुचधर्निधि मा गणतन्त्रं, विघ्नत्वंलो एकत्वमागे सुन्दरम्। जय हो भारत देशमा, जय हो त्रिवर्ण पताकमा। గగనాన మెరిసింది మూవన్నెల మన జెండా, ఎనలేని ఘనమైన త్యాగాలకు చిహ్నంగా, ఇంటింట ప్రతి ఇంట ఎగరాలి ఈ జెండా, వెలుగెత్తి మన చరిత చాటాలి భువి నిండా। రంగ రంగ వైభవంగా జెండా పండుగ చేద్దాంరా, జై 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 హింద్ అంటూ వందనమీయరా। జయ హో భారతదేశమా, జయ హో త్రివర్ణ పతాకమా। గలగలల జలసిరుల పుణ్యాల పుడమిదిన, నవధాన్య నిధులున్న అన్నపూర్ణ మనదేరా। జనపదుల జావళిలో అలరారే అవనిదిరా, కళలెన్నో కొలువున్న ఇలలోని స్వర్గమురా। వేష భాష భేదమున్న ఒకటిగా సాగే జాతిదిరా, వందే మాతరం అంటూ నినదించిన నేలరా। జై హో
కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుట ఎగురుతుందిరా పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక. చదవేలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. దేహంతో విడిపోదే కథ దేశంలో మిగిలుంటుందిగా. సమరం పొడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక. దస్తి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు. తెగువగు ధీరుడివని పరమగు భక్తుడని ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి. ఇల్లే ఇండియా దిల్లే ఇండియా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనగా. నువ్వు మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక. జాతీయ పతాకాన్ని ఇవాళ ఊరేగిస్తూ మన గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఎట్ల బజార్ ఫైర్ స్టేషన్ దాకా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి షాపులో నుంచి బయటకు వచ్చి వారి యొక్క జాతీయ అభిమానాన్ని చూపించడం జరిగింది. అందరూ కూడా శాల్యూట్ చేస్తూ నమస్కరిస్తూ అందరూ కూడా తమ అభిమానాన్ని చూపించారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా 100 సంవత్సరాల పాటు అమృతోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు అందరికీ కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రోజు జరిగిన తిరంగా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మీరందరూ కూడా తమ యొక్క వ్యాపార తమ ఇంటి యొక్క పైన ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాను ఎగరవేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో కొంతమందికి అవకాశం కలిగేది, ఆఫీసర్స్ కానీ నాయకులకు కానీ ఆ కోపం దగ్గర. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా దేశానికి సంబంధించిన నాయకులు భావి పర పౌరులు అని చెప్పి మీరందరూ కూడా ఇంటి ముందర జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఎలమంచిలి మండలం, అలాగే పాలకొల్లు రోడ్లో కోడూరు మండలం, అలాగే ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం, అలాగే వివిధ సంస్థలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, స్కూల్ యజమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని ఉద్దేశించి
మన జనసేన నాయకులు రామలింగేశ్వరరావు మాట్లాడుతున్నారు. సురేంద్ర గారు హరఘర్ తిరంగ యాత్రలో భాగంగా ఈరోజు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపుపేరుకు రేపటి నుంచి 3 రోజులు ప్రతి ఇంటిపైన సాగు పైన భారత జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సుధగారు, పివిఆర్ గారు, పద్మనాభ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ రండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మరి ఎన్డీఏ మిత్రపక్ష కూటమి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల విద్యార్థులతో భారీ జాతీయ జెండాని మన జాతీయ నాయకుల విగ్రహాల నుంచి ఎట్ల బజార్లో ఉన్నటువంటి జాతీయ నాయకుల విగ్రహాల దాకా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, దీనికి మరి బీజేపీ నాయకులు నాయకత్వం వహించి ముందుండి నడిపించడం, ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలు తమ యొక్క విద్యార్థులతో ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటాం. ఎన్నో సంవత్సరాల పాటు దాస్యాన్ని అనుభవించి మరి బ్రిటిష్ వారి పరిపాలన స్కూల్ విద్యార్థులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే 2022లో 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆజాద్ కా అమృత మహోత్సవం సందర్భంగా మనం హరఘర్ తిరంగ యాత్ర ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల నుంచి రాబోయేటటువంటి 2047 అంటే 100 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం కంప్లీట్ అయిన నాటికి ఉన్నటువంటి 25 సంవత్సరాలు మనం అమృతకాలంగా స్వీకరించడం జరిగింది. ఈ అమృతకాలం 25 సంవత్సరాలు కూడా మనం ఇదే విధంగా తెలంగాణ యాత్ర నిర్వహించుకోవడం కాకుండా ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి ప్రతి వ్యక్తులను కూడా, ప్రతి భారతీయ పౌరులను కూడా జాతీయ భావం పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకరించడం జరిగింది. దాన్ని ప్రతి సంవత్సరం మన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి చిత్తశుద్ధిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి కూడా మనం జాతీయ భావాన్ని తీసుకెళ్లాలని, అదేవిధంగా రేపు ఎల్లుండా కూడా ఇదిగా ప్రతి ఒక్కరు ఇంటిపై జెండా ఎగరవేసి ఆ ఫోటోని మన మోడీ గారు ఇచ్చినటువంటి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే ఎర్రశెట్టి పద్మనాభ గారు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజున హరఘర్ తిరంగ యాత్ర పాలకొల్లు పట్టణంలో ఎంతో ఘనంగా నిర్వహించడం, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన, అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అనేక మంది పౌర ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో నరాల దేశభక్తి పెంపొందించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆగస్టు 15 అంటే ఎక్కడో ఏదో ఒక ప్రదేశంలో ముఖ్యమైన కూడల్లో ఒక జెండా ఎగరేసి అక్కడ స్వీట్లు పంచి పెట్టడం, మనందరం సెల్యూట్ చేయడం అన్నదిగా మనం చూస్తూ ఉన్నాం ఈ 75 సంవత్సరాల క్రితంలో. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దేశ పౌరుడి గుండెల్లో దేశభక్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి ఇంటి మీద, అలాగే కార్యాలయాల్లోని వ్యాపార సంస్థల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి పిలుపునివ్వడం, మరి ఈ భావి తరాలు పౌరులందరూ కూడా వారిలో దేశభక్తి పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో హరఘర్ తిరంగ అని యొక్క పిలుపునివ్వడం, ఈ ఆగస్టు 15 దేశవ్యాప్తంగా రాబోయే అనేక పండుగలకు ముందు వచ్చే అతి పెద్ద పండుగగా మనందరం భావించాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయంగా చేసినటువంటి పాలకొల్లు నియోజకవర్గ ప్రతి ఒక్క నాయకులకు, పాలకొల్లు పట్టణ నాయకులకు, అలాగే ఎన్డీఏ వివిధ పార్టీలు చూసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివిస్తున్నాను. భారత్ మాతాకి. అలాగే బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను తిరంగ యాత్రకి ఇన్ఛార్జ్ చేసినందుకు చాలా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మహత్తరమైన యాత్రలో నేను పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అలాగే ధనం ప్రకాష్ గారు ఎలా రండి, పిచ్చెట్టి బాబు గారు
మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ శ్రేణులకు, దానికి నాయకత్వం వహించి ముందుండి నడిపించినటువంటి పాలకొల్లు పట్టణ బీజేపీ నాయకత్వానికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంది త్యాగం మనం ఈ రోజు ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఎంతో మంది దేశభక్తి కలిగినటువంటి నాయకులు వారి యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా మరి ఆ రోజు వదులుకొని ఈ రోజు మనకు స్వతంత్రాన్ని అప్పచెప్పారు. మరి ఇటువంటి స్వతంత్ర భారతదేశాన్ని చక్కగా ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్డీఏ నాయకత్వంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సహకరించినటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా యువ మోర్చా అధ్యక్షుడు గౌరవ పవన్ నాయుడు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకి, మా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, అలాగే తెలుగుదేశం నాయకులుగా, అలాగే మా జనసేన నాయకులు అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేశారని అందరి సహకారంతో కూడింది ఇది. దయ ఉంచి మీ ప్రతి కార్యక్రమం ఈ యొక్క జాతీయవాదానికి ఎప్పుడు ఇలాగే ఉండాలని, అందరి మనసులో నింపుకోవాలని మెయిన్ మోడీ గారి యొక్క కోరిక. అదే అందరూ కలిసి చేసినందుకు ధన్యవాదాలండి. ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, అలాగే జనసేన నాయకులకి, ముఖ్యంగా దీన్ని మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మన సహకరించిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అలాగే నమస్కారాలు. మరి స్వాతంత్ర పోరాట యోధులు త్యాగాలకి, సేవలకి ప్రతీక మన త్రివర్ణ పతాకం. అంతేకాదు భారతదేశ సార్వభౌమత్వానికి, శక్తికి ప్రతీక మన త్రివర్ణ పతాకం. ఈ త్రివర్ణ పతాకం మన భారతదేశ ప్రజల హృదయాల్లో ఉంటుంది. ఈ హృదయాల్లో ఉన్నటువంటి అభిమానాన్ని బహిరంగంగా చాటుకునే అవకాశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రతి పౌరుడికి కల్పించిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. గతంలో మనం చూసాం, ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలంటే ఆ వ్యక్తి ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధి కానీ, లేదా ప్రభుత్వ శాఖల్లో వివిధ భాగాల్లో ఉన్న అధికారులు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం మనందరం చూసాం. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కనుక సామాన్యులందరికీ ఇంత గొప్ప అర్థం ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని ఎగురవేసుకునే అవకాశం ఇచ్చారు. దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయవంతం చేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ పాలకొల్లు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నరసాపురం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఆర్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన శ్రీ గుండిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రికల్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పాలకొల్లు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.